నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించేటటువంటి పద్యం అండి పార్వతీదేవిది. నిజంగా నాకు ఈ పద్యం చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు, నేను గొప్పకి చెప్పుకోవట్లేదు, మీరు నమ్మండి నమ్మకపోండి, నా కళ్ళ నీరు చిప్పిల్లింది ఈ పద్యం చదివేటప్పుడు. ఎలా మాట్లాడిందిరా ఆవిడ అని. ఆవిడ తన కంటి చూపు యొక్క చివరి చేత లోకములనన్నింటినీ పాలించగలిగిన తల్లి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, కనురెప్ప మూస్తే లోకాలను లయం చెయ్యగలిగిన తల్లి. ఎంత గొప్పదైనా పుట్టింటికొచ్చిన ఆడపిల్ల ఏం కోరుకుంటుందో చెప్పింది చూడండి. జనకుని ముఖమున కర్ధింజన నీతో బరిబర్హ సన్నికముల చేదనరిన భూషణముల గైకొన వేట్క జనించే ఈశా కుజన వినాశ. మీతో కలిసి నేను వెళ్ళినప్పుడు మఖం అంటే ఆ యాగం అంతా అయిపోయిన తర్వాత బట్టలు పెట్టేటప్పుడు ముందు పూజనీయులు, ఇంటికి కూతురు అల్లుడు కనుక వాళ్ళని గౌరవించాలి. కూతుర్ని అల్లుడిని, అందులో మీరు పెద్ద అల్లుడు కదా, నేను పెద్ద కూతుర్ని కదా, మన ఇద్దరిని కూర్చోపెట్టి నాకు మా నాన్నగారు చీర పెట్టి మీకో పంచి పెట్టి మన ఇద్దరికి కానుకలు ఇస్తుంటే మనం ఆ కానుక ఇలా పుచ్చుకున్నప్పుడు ఎంతో సంతోషం పొందాలని నాకు మనస్సులో ఉంది. ఏమి ఆశ్చర్యకరమైన విషయం అండి. ఇంతటి పార్వతీదేవి కూడా ఒకరికి పుత్రికగా పుడితే అలా సత్కరింపబడాలని కోరుకుందా అమ్మ. అందుకని మీరు నాతో రారా, ముదమున మఖోత్సవ విభూతి కనుంగొన దివ్యకామినుల్ పదవులు గట్టి భూషణ విభాసితులై నిజనాథయుక్తలై మద కలహంస పాండుర సమంచిత దివ్య విమానయానలై అదే చనుచున్నవారు కనుమభ్రపదంబున నీలకంధర. ఎంతమంది వెడుతున్నారో చూడండి భర్తలతో కలిసి. వాళ్ళందరూ ఆ దక్షుడికి అభిమానులు. కానీ ఆ ఇల్లు నా పుట్టిల్లు కదా, అందుకని చెప్పి వెళ్ళాలి కదా అనగా విను. లోకంబున జనకుని గేహమున కలుగు సకల సుఖంబుల్ తనయులు జని సంప్రీతిన్ కనుగొన కీరీతి నిల్చుగాయముల భవ. ఎంత గొప్ప మాట అందండి ఆ తల్లి. ఆడపిల్ల పెళ్ళైపోయిన తర్వాత ఇంటికి వస్తే ఆడపిల్ల కంట పడకూడదని, అమ్మ నేను తీసుకొస్తానులే చీర, నీకంటే వద్దులే నువ్వు బీరువా తీకు అందనుకోండి ఆ తల్లి. ఎంత గాయపడుతుందో ఆడపిల్ల హృదయం. అంటే నేను ఇప్పుడు ఈ ఇంటికి దూరం అయిపోయానన్నమాట అనుకుంటుంది. ఆడపిల్లట స్వతంత్రంగా తిరగాలనుకుంటుందిట. అక్కడ పుట్టి అక్కడ ఆడుకుని అక్కడ పెరిగిన పిల్ల కదండి, అరమరిక చేసి దూరం చేస్తే సహించలేదట. స్వతంత్రంగా తిరగాలని ఉంటుంది కదా ఆడపిల్లకి. నాథా అందుకని అలా ఒక్కసారి పుట్టింట్లో తిరగాలనుంది. ఇప్పుడుంది ఆ స్వేచ్ఛ ఆవిడికి. వాడు పలకరించడు దుష్టుడు. అయినా ఆవిడ ఒక ఆడపిల్లగా మాట్లాడుతోంది. ఏమంటారో శంకరుడు చూద్దాం అని. ఆవిడికి తెలుసు పిలవలేదని. కాబట్టి ఇప్పుడు అంటోంది, ఎంత ధర్మం చెప్పిందండి నిజంగా మహాతల్లి. అనయము పిలువకయుండన్ చన అనుచితమంటివేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనులధిప. మన్ని పిలవలేదుగా పార్వతి, అల్లుణ్ణి పిలవాలిగా, మరి నన్ను ఆహ్వానించలేదుగా, పిలవని చోటుకి నేను వెళ్ళొచ్చా, అది దోషం అవుతుంది కదా అంటారేమో. 4 చోట్లకి పిలవకపోయినా వెళ్ళవచ్చు, శాస్త్రం అంగీకరించింది. సజ్జనులు ఆ 4 చోట్లకి వెడతారు పిలవకపోయినా. ఎక్కడెక్కడికి వెడతారు? జనక తండ్రి గారింటికి పిలిస్తేనే వెళ్ళాలని లేరు, పిలవకపోయినా వెళ్ళవచ్చు. గురువుగారి ఇంట్లో ఏదైనా గొప్ప ఉత్సవం జరుగుతుంటే గురువుగారు మనని పిలవలేదని ఆగకూడదు. గురువుగారింట్లో ఉత్సవం జరుగుతోందని తెలిస్తే వెళ్ళిపోవచ్చు గురువుగారింటికి. కాబట్టి గురు. అలాగే సుహృత్, మంచి స్నేహితుడు, ఏదో పొరపాటున చెప్పలేకపోయాడు, ఆగకూడదు. సుహృత్ అయితే నువ్వు వెళ్ళిపోవాలంతే, నన్ను పిలవలేదు అనకూడదు. అలాగే జననాయక, రాజుగారింట్లో, రాజ్యమేలే రాజుగారింట్లో ఉత్సవం జరుగుతోంది, నిన్ను పిలవక్కర్లేదు, వెళ్ళవచ్చు. జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప. పిలవకపోయినా వెళ్ళిన వాడెవడో వాడు సజ్జనుడు. నన్ను పిలవలేదండి నేను వెళ్ళలేదన్నవాడు దుర్జనుడు. కాబట్టి వెళ్ళాలి, కాబట్టి వెళ్ళచ్చు, దోషం లేదు. పిలవలేదు అని మీరు పట్టించుకోవక్కర్లేదేమో, ఆలోచించండి అంటే శంకరుడు ఒక చిరునవ్వు నవ్వి అన్నాడు. మహానుభావుడు కదండి, ఏమి సంవాదం అండి ఇద్దరిది నిజంగా. ఆయన అన్నాడు, కళ్యాణి
నీ మాటకడు నొప్పు బంధువుల్ పిలువకుండినను సంప్రీతి తనుదురంటివి అది లెస్స. అయినను దేహాభిమాన మదమున అమర్షమునను కడగి ఆరోపిత ఘన కోప దృష్టులు కారేని పోదగు. కాని వినుము వినుత విద్యా తపో విత్త వయో రూప కులములు సుజనులకును గుణంబులు. పార్వతి, నువ్వు చెప్పావే పిలవకపోయినా వెళ్ళొచ్చని, అది పరమధర్మం. నేను దాన్ని కాదంటలేదు, వెళ్ళవచ్చు పుట్టింటికి. ఎటువంటి పుట్టింటికి వెళ్ళొచ్చు? నిజంగా మరిచిపోతే, హఠాత్తుగా శుభకార్యం జరుగుతూ పిలవలేకపోతే వెళ్ళవచ్చు. మీ నాన్న కావాలనే మనని పిలవలేదు. విత్త వయో రూప కులములు సుజనులకును గుణంబులు. ఇవి సుజనులైతే వాళ్ళకి గుణాలవుతాయి. ఆయన రెండో విషయాన్ని ప్రస్తావన చేయకుండా ఊరుకున్నాడు. మామగారిని ఎంత గౌరవించాడో చూడండి. దుర్జనులకు గర్వకారణములవుతాయి. ఎందుకో తెలుసా? వాళ్ళు కడుపులో వేరొక భావన పెట్టుకుని, మేమింత గొప్పవాళ్ళం, ఇంత గొప్పవాళ్ళం మేం కదా అని అవతల వాళ్ళని అవమానించడానికి ప్రయత్నిస్తారు తప్ప ఈశ్వరుడిచ్చిన విభూతిని వినయంగా స్వీకరించారు. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేక వారనాదరమున బమలు ముడివడంగ భూరి రోషాక్షులై చూతురదియుగాక ఇదియు వినుము. చాలా సద్బుద్ధితో, వినయంతో, మంచితనంతో, ఆదరంతో, అభిమానంతో, ఆప్యాయంతో, అనురాగంతో పిలవకపోయినా మనం వెళ్ళినా కుటిల బుద్ధులైన కుజనులు ఏం చేస్తారో తెలుసా? చూసావా, పాపం పోన్లే ఆప్యాయంగా వచ్చారు కదా, ఎందుకు ఈ పట్టింపు అనుకోరు. కడుపులో క్రోధం పెరిగిపోయిన వాళ్ళు బొమలు ముడులు వేయించి ఇలా పెడతారు ముఖాలు. చూడగానే ఇలా ఉండవు కనుబొమలు, ప్రసన్నంగా ఉండరు, ఇలా ముడుచుకుని మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడన్నట్టు చూస్తారు. అది చాలా బాధగా ఉంటుంది పార్వతి, విను. అదియూ కాకుండా నీకొకటి చెప్పన, సమదరిపు ప్రయుక్త పటు సాయక జర్జిరతంగుడయ్యు దుఃఖముల దొరంగి నిద్రగనుగాని కృషింపడు మనవుండు ఓ యుమా. విను, ఇష్టబాంధవ దురుత్తులు మర్మములంటా నాట చిత్తంబున అహర్నిశంబు పరితాపమునుంది కృషించి చాట్పునన్. పరమవృద్ధుడైపోయి ఒంటి నిండా అనారోగ్యం ఉన్న రాత్రి వేళ ఇంత ఔషధం తీసుకుని ఇంత ఏదో కడుపు నిండే పదార్థం తినేసి పడుకున్న వాడికి ఒళ్ళు పుళ్ళు నిప్పెడుతున్నా సరే నిద్ర పట్టేసి బాధ మర్చిపోతాడు. ఈ బాధలు ఏవీ ఒంట్లో లేకపోయినా, ఒళ్ళు చాలా సుఖంగా ఉన్నా, పరమ ఆరోగ్యంగా ఉన్నా, కడుపు నిండా తిన్నా, అకారణంగా తన బంధువుల చేతనే అవమానింపబడిన వాడు నిద్రపోకుండా నిద్రపోగొట్టుకుంటాడు పార్వతి. ఆ బాధ వర్ణనాతీతం. అందుచేత వెళ్ళకూడదని నేను చెప్తున్నాను. వాళ్ళు కుజనులు, వాళ్ళు అలా నిన్ను చూడరు, నీ ఆప్యాయతని వాళ్ళు పట్టించుకోరు. నిరహంకార నిరస్త దోష సుజనానిందోల్జోల్ల సత్కీర్తి కొందరు కామించి శశక్తులై మనలన్ దందహ్యమానేంద్రియాతరులై యూరకమచ్చరింతురు మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందొడరు దైత్యశ్రేణి చందంబునన్. నువ్వెంత మంచివాడివి, నువ్వు ఎలా ఆలోచిస్తావు, నీ గుణాలేమిటి వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలో తెలుసా? నువ్వు గొప్పవాడిగా ఉండడమే వాళ్ళకి బాధాకరమైన విషయం. అందుకే వాళ్ళు నిన్ను ఎప్పుడూ అవమానించే మాటలే మాట్లాడతారు. లోకములన్నింటినీ రక్ష చేసి అవతారములెత్తి రాక్షసుల్ని చంపి ఇంత క్లేశపడి ధర్మాన్ని నిలబెట్టే శ్రీ మహావిష్ణువు మీద రాక్షసులకు ఎందుకు ఆగర్భ కోపం చెప్పు పార్వతి? ఏ తప్పు చేశాడని శ్రీ మహావిష్ణువు మీద రాక్షసులకు కోపం? రాక్షసులు కాబట్టి కోపం అంతే. అలాగే సజ్జనుడైనటువంటి వాడు సజ్జనుడుగా ఉండి ప్రేమతో ప్రవర్తించినా దుర్జనుడైన వాడు ఆ ప్రేమని చూడలేడు. వాడి కడుపు మంటతోనే ఉంటుంది, వాడు అవమానించడానికే ప్రయత్నిస్తాడు. ఇంత దూరం వచ్చేసింది కాబట్టి నీకు నేను ఒక విషయాన్ని చెప్పేస్తున్నాను, బాగా విను. ఏదో తెలుసా? ఒకానొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు సత్రయాగం చేసినప్పుడు నేను బ్రహ్మగారి సభలో కూర్చునున్నాను. మీ నాన్నగారు ఆ సభలోకి వచ్చారు. అందరూ లేచి నిలబడ్డారు. చతుర్ముఖ బ్రహ్మగారు లేవలేదు, నేను లేవలేదు. మేమిద్దరం మీ తండ్రి గారికి నమస్కరించలేదు. కానీ పరమమైన సత్యం ఒకటి చెప్తున్నాను, నాకు నేను నమస్కరించుకోకూడదు. అందుకని నేను నమస్కరిస్తే మీ తండ్రి అహంకారము మరింత వెర్రితలలు వేసేసేటంతటి దుందుడుకు స్థితిలో ఉన్నాడు.
కానీ నా మర్యాద నేను తప్పకూడదని, ఆయన దేహమునకు నమస్కారం చేస్తే అహంకారం పొందుతాడని నేను అక్కడే కూర్చుని నాదే అయిన వేరొక రూపమైన అంతటా వ్యాపించి లోకమునందు నిలబడిన పరమ సత్వగుణ ప్రధానమైన లోకేశ్వరుడైన వాసుదేవుణ్ణి ఆయన గుండెలలో చూసి నమస్కరించాను పార్వతి. మౌనంగా నాలో నేను నమస్కరించుకున్నాను. మీ నాన్నకి ఇది అక్కర్లేదు, తనకి నమస్కరించాలి. ఈ అహంకారం హద్దు లేకుండా పెరిగిపోయింది తప్ప ఆనాడు నువ్వు ఎందుకు నమస్కరించలేదని కూడా నన్ను అడగలేదు. నా దగ్గర తెలుసుకోవాలని తాపత్రయపడలేదు. నేను నీకు చెప్పలేదు. అది ఇవాళ ఈ స్థితికి వెలిగిపోయింది. నేను నీకొక్క రహస్యం చెప్తున్నాను, నువ్వు బాగా విను. పుట్టినటువంటి పిల్లలందరిలోనూ మీ తండ్రికి నువ్వంటే చాలా ఇష్టం అయి ఉండొచ్చు, పెద్ద పిల్లవి కాబట్టి. కానీ ఇవాళ నువ్వు పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ నాన్నకి నీ మీద ప్రేమ ఉండదు. కారణం ఏమిటో తెలుసా? ఒక్కటే కారణం, నీవు నా భార్య అవడమే. నేను నమస్కరించలేదు, ఇదొక్కటే పెట్టుకున్నాడు ఆయన తప్ప. అసలు ఏ కారణానికి ఇలా జరిగిందన్నది ఆయన ఆలోచించలేదు. ఆయన చెప్పుకోలేదు శివుడు కాబట్టి. త్రిమూర్తులలో ఒకడైన శంకరుడు తనకి నమస్కరించాలని కోరుకోవడం ఏమిటండి? అర్థం ఉందా అసలు? ఏమైనా తన ప్రజాపతిత్యం ఏమైపోయింది? ఆ పాట ఆలోచన రావక్కర్లేదు. కాబట్టి పార్వతి, ఇప్పుడు కక్ష మీద ఉన్నాడు మీ తండ్రి. నీవు మీ తండ్రికి వినుముత్కృష్టుండగు దక్షునికి తనూభవలలోన కూరిమి సుతవైనను నా సంబంధమున జనకునిచే పూజబడయుచాలవు తరుణి. నాకు నువ్వు భార్యవైన కారణం చేత మీ తండ్రి నిన్ను పూజించడు. నువ్వు వెళ్ళగానే బొమలు ముడివేస్తాడు. నీ మనస్సు ఖేదపడేటట్టు మాట్లాడతాడు. కాబట్టి నా మటుకు నేనుగా నీకు చెప్పే విషయము నీవు వెళ్ళవద్దు. ఆ తరువాత నువ్వు నిద్రపోలేవు, చాలా బాధపడతావు. నేను ఉన్న మాట నీకు చెప్పాను, వెళ్ళవద్దు అన్నాడు. ఆవిడంది, నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఆవిడ ముందే అనుకుంది కదండి. ఇప్పుడు ఎందుకని? లోకస్య భేషజీ, వెళ్ళిన వాళ్ళ వీపు వాయాలి. అందుకని ఇప్పుడు ఆవిడ నేను వెడతాను. శంకరుడిది చమత్కారమైన ధోరణి. ఆయనకి అవమానము ఇంకొకటి ఎందుకుంటాయండి? అంటే నన్ను పిలవకపోయినా నేను ఇన్ని చెప్పినా నువ్వు వెళ్ళిపోతావా? అయితే వెళ్ళిపో, ఇంకా నువ్వు ఇక్కడికి రావక్కర్లేదు అనలేదు ఆయన. అలా అంటే ఆయన ద్వంద్వములకు లొంగిపోయినవాడు. తను చెప్పడమే చెప్తాడు. చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. అది ఆయన సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నేను చెప్పవలసింది చెప్పాను పార్వతి, నువ్వు వెడతానంటున్నావు, సంతోషం, తప్పకుండా వెళ్ళిరా. ఇప్పుడు ఆ తల్లి గబగబా బయలుదేరి అక్కడి నుంచి బయలుదేరి వెడుతోంది. కానీ ఆవిడ ఎలా వెడుతోందో తెలుసా అండి? సతి సుహృద్దర్శనేచ్ఛా ప్రతికూల దుఃఖ స్వాంతయగుచు సంగములు వడక అందందదొరగడు అశ్రుపూరంబులు గండభాగంబుల గడలు కొనగా ఉన్నత స్తనమండలోపరిహారముల్ వేడి నిట్టూర్పులు వెచ్చగంద అతి శోక రోషాకులాత్యంత దోదూయమానమై హృదయంబు మలగుచుండ. ఆ తల్లి బయలుదేరింది. ఆవిడ కన్నులంబట కారిపోతున్న నీళ్లు చెక్కిళ్ల మించి ఇలా జారి చుక్కలుగా పడుతున్నాయిట. ఆవిడ వేడి నిట్టూర్పులకి మెడలో వేసుకున్నటువంటి హారములు వేడెక్కిపోతున్నాయిట. ఎందుకని? ఆవిడికి తెలుసు, ఈ రూపంతో ఈ అవతారంతో నా భర్త పక్క నుంచి నేను వెళ్ళిపోతున్నటువంటి ఆఖరి నడక. ఇంకా సతిగా దేహం విడిచిపెట్టవలసి వస్తుంది, లోకమును శిక్షించవలసి వస్తోంది, నా బిడ్డల్ని మార్గంలో పెట్టవలసి వస్తోంది, వాళ్ళకి శిక్ష వేయవలసి వస్తోంది. అసలు ఎన్నడూ ఆయన మాట దాటకుండా స్వాధీన వల్లభ అని పేరున్న నేను ఇన్నాళ్ల తర్వాత ఈ దుష్టుడి వలన ఆయన మాట కాదని వెళ్ళవలసి వస్తోంది. కన్నుల నీరు కారుస్తూ తల్లి బయలుదేరిందిట. అలా బయలుదేరినటువంటి తల్లికి పుట్టింటికి వెళ్ళేటప్పుడు మంచి పట్టుబట్టలు పట్టుకెడదాం, ఏ రోజు ఏం కట్టుకుందాం, యాగం చేసినప్పుడు పొద్దున్నేమో ఈ చీర కట్టుకుని, ఏమండి ఈ షర్ట్ ఏదో పెట్టుకుంటాను, ఈ గాజులు వేసుకుంటాను, ఈ మ్యాచింగ్ బాగుంటుందా, అబ్బా మీరు ఏం పట్టించుకోరటి, వినండి ఒకసారి ఈ చీర కట్టుకున్నా ఈ చీర కట్టుకున్నా ఈ చీర కట్టుకున్నా అంటే ఆయన మోహం, ఆయనకి అంత పెద్ద జ్ఞానం లేదు. అప్పుడు ఒక్కటే మాట, తెలివైన మాట ఏమంటాడు, నీ మోహం నువ్వు కట్టుకోవడం ఏమిటే, ఈ చీరలన్నీ ఆ చీరల కందం వస్తుంది, నువ్వు కట్టుకుంటే ఏదైనా కట్టుకో. ఇప్పుడు ఆవిడే పెట్టేసుకుంటుంది సంతోషపడిపోయి. అలా చక్కగా తప్పుకుంటాడు ఆయన కదండి. అందుకని భర్తతో కలిసి సంతోషంగా వెడుతుంటే ఇలాంటి మాటలు ఉండుండేవి. కాబట్టి ఇప్పుడు ఆవిడకి ఆభరణాల మీద కానీ
పట్టుకెళ్ళవలసిన పట్టుపుట్టాల మీద కానీ ఒంటికి రాసుకోవలసిన అంగరాగముల గురించి కానీ ఆలోచన లేదు. నేను ఇలా వెళ్ళొచ్చా అని ఆలోచన లేదు. అలాగే కళ్ళు తుడుచుకుంటూ విమానం ఎక్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతుంటే చూడలేకపోయారు ప్రమథగణాలు. ఏమి మా తల్లి ఇలా వెళ్ళడమా అని మానిని చనుచుండ మణిమన్మదాది సహస్ర సంఖ్యాత రుద్రానుచరులు యక్షులు నిర్భయులై వృషభేంద్రుని మున్నిడుకొనుచు సమ్ముదిత దాల్చు కందు కాంబుజ శారికా తాళ వృంత దర్పణ ధవలాత పత్ర ప్రసూన మాలికా సవర్ణ మణి విభూషణ ఘనసార కస్తూరికా చందనాది వస్తువులు గొంచు నీగి శర్వాణిక దిశి శంఖ దుందుభి వేణు నిస్వనములొప్ప మానితంబైన వృషభేంద్ర యానజేసి యజ్ఞ భూమర్గులయ్యర్ది అరిగి అరిగి. అయ్యో ఇదేమిటి అమ్మవారు ఇలా పెడుతోందని నందీశ్వరుణ్ణి తీసుకెళ్లి ముందు పెట్టి కొన్ని కోట్ల ప్రమదగణాలు పక్కన నిలబడి ఘంటారావాలు చేస్తూ వేణునాదాలు చేస్తూ అమ్మవారు కట్టుకోవలసినటువంటి సరిగంచు పట్టు చీరలు బోలెడన్ని విమానాల్లో పెట్టి అమ్మవారు పెట్టుకునే కస్తూరి బొట్లు, అమ్మవారు ఒంటికి రాసుకునేటటువంటి అంగరాగములు, అమ్మవారు వాడకుండా పెట్టుకునేటటువంటి పుష్పాలు, అమ్మవారు ధరించేటటువంటి అనేకానేక హారములు, నగలు, పెట్లు అన్నీ చేర్చి సంతోషంగా జయహో జయహో. సాక్షాత్తు సతీదేవి దక్షయజ్ఞానికి ఎడుతోంది, తండ్రి గారింటికి ఎడుతోంది, పుట్టింటికి ఎడుతోందని వాళ్ళందరూ వెళ్ళినట్టు వెళ్ళాలంటే మా అమ్మగారు వెడుతున్నారంటే ఎంత వైభవంగా వెళ్ళాలని ఇంతమంది పక్కన చేరి ఇన్నిటితో సంతోషంగా అందరూ కలిసి దక్షయజ్ఞానికి మంగళప్రదంగా బయలుదేరారు. ఇప్పుడు దక్షయజ్ఞం చెప్తే శివరాత్రి అయిపోతుంది కనుక రేపటి రోజున దక్షయజ్ఞం గురించి మాట్లాడతాను.